దేవుని యొక్క కారుణ్యానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ మర్సీ, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ లవ్. ఎవరెవరైతే దెయ్యాలచే పీడింపబడుతున్నారో వాళ్ళందరూ స్వస్థత పొందారంట. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ స్వస్థత పొందారంట. ఎవరెవరిపై అయితే పేతురు గారి నీడ పడిందో వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులో ఇంకా గొప్పదైన విషయం ఏంటో తెలుసా? ఎవరు ఈ పీటరు, ఎవరు ఈ పేతురు? ఈ పేతురేమైనా మహాపునీతుడా? ఈ పేతురేమైనా మహాపవిత్రుడా? ఈ పేతురేమైనా గొప్ప ఉపవాసం ఉన్నాడా? గొప్ప తపస్సు చేశాడా? ఈ పేతురు ఎటువంటి వాడు? మనం చూసినట్లయితే, అయ్యా నీవు కూడా ఆయనతో పాటు తోటలో ఉన్నావు కదా అంటే, అయ్యో మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియనే తెలీదు. యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియనే తెలియదు. మీరేం మాట్లాడితే నాకు అర్థమే కావడం లేదు అంటూ ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు బొంకాడు, 3 సార్లు అబద్ధమాడాడు, 3 సార్లు ప్రభుని తృణీకరించాడు, 3 సార్లు ప్రభునికి ద్రోహం చేశాడు. దేవుని యందు ప్రియులారా, అయినప్పటికీ కూడా, అటువంటి పాపాత్ముడైనప్పటికీ కూడా, అటువంటి బలహీనుడైనప్పటికీ కూడా దేవుడు అతనిని శక్తివంతమైన అపోస్తులుడుగా, శక్తివంతమైన సాధనముగా ప్రభు వాడుకు